తర్వాత ఇంకొకటి ఏంటంటే బీసీలకు పూర్తిగా మద్దతు ఉందనడానికి, బీసీలకు ప్రజల్లో మంచి ఆదరణ లభించిందనడానికి సాక్ష్యం ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి కథనాలు. నిజంగా ఇవాళ ఆంధ్రజ్యోతిని మెచ్చుకోవాలి. ఏ పేపర్ కూడా మిగతా పేపర్లు ఏవి కూడా రాయలేదు. అంటే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏం కథ, బీసీలకు ఎన్ని వచ్చినాయి, వాటా దక్కిందా లేదా, వాటా దక్కడం కాదు గుంజుకున్నాయి ఇవి. ప్రత్యేకంగా వాళ్ళు రిజర్వేషన్లు మన్ను మషాడం ఏమి ఇయ్యలేదు కదా. ఇయ్యకున్నా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో వచ్చినటువంటి చైతన్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు. కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో 61% బీసీలకే దక్కిన అనేటువంటి కథనం వేసింది. ఒకసారి చూడరు ఒకసారి, అంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇయాలటి పేపరు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇది రాయడానికి కూడా కారణం ఏముంటుందంటే, ఇలా బీసీ జర్నలిస్టులు ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మా వర్గాల కోసం అంటే కథనాలు రాస్తలేరు అనేటువంటి అపవాదం ఉన్నది, దాన్ని తురిపేయాలని చెప్పేసి వాళ్ళు రాస్తూ ఉంటారు. అట్లా వాళ్ళు కష్టపడి తీసుకొచ్చి రాసినటువంటి డేటా ఇది. పురప్రథముల్లో 61% బీసీలే. ఎవరు పురప్రథములు అంటే ఎవరు? చైర్పర్సన్లు 61% బీసీలే ఉన్నారు. ఇక 105 మున్సిపాలిటీల్లో అంటే ఇప్పటి వరకు 116 ఉంటే 105కి ఓకే అయిపోయింది లెక్క. ఇంకా 11 మున్సిపాలిటీలు ఇంకా ఖాళీ అట్లా ఉన్నాయి, ఇంకా ఎన్నికలు జరగలే. ఏది చైర్పర్సన్లకు సంబంధించి, వైస్ చైర్మన్లకు సంబంధించి 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు వచ్చేసిండ్రు. 64 మంది బీసీ చైర్పర్సన్లు వచ్చేసిండ్రు. ఎట్లొచ్చిండ్రు వీళ్ళు? ఏమన్నా ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడి రాలేదు. గట్టిగా నిలబడ్డరు, కలబడ్డరు, ప్రజల్లో వాళ్ళ ఆదరణ చూపించుకున్నారు. బరాబర్ మేము ఉన్నాంరా నాయన, అసలు మా కథ ఇట్లుంటుంది అని చెప్పేసి నిరూపించుకొని వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. వైస్ చైర్పర్సన్లుగా 41% బీసీలే ఎన్నికైనరు. ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55%కి పైగా వార్డుల్లో బీసీలదే గెలుపు. మనకి ఇచ్చింది రిజర్వేషన్, ఇక్కడ రిజర్వేషన్ లేదు, మనం లేదు, మషాడం లేదు, దాని గురించి చర్చనే లేదు. 42% అన్నా 42% కాదు, 4% కూడా అంటే ఇస్తామనేటువంటి మాట కూడా చెప్పలేదు వాళ్ళు. కానీ ఇక్కడ సొంతంగా బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి నిదర్శనం ఇగో ఇదే. 61% మంది బీసీలే ఎవరు? మున్సిపల్ చైర్పర్సన్లు అయినరు. అయితే కొన్ని చోట్ల ఎట్లుంటుందంటే, అసలు యాక్చువల్గా ఎంత కఠినమైనటువంటి నిబంధనలు, ఎంత కఠినమైనటువంటి ఆంక్షలు, ఎంత కఠినమైనటువంటి వాళ్ళు ఏది అజమాయిషి చేసినా కానీ వీళ్ళు మొత్తం ఇట్లా బద్దలు పలగొట్టుకొని, బద్దలు వలగొట్టి దీంట్లో నుంచి బద్దలు కొట్టుకొని వచ్చేసిండ్రు వాళ్ళు. అవన్నీ కూడా బాక్సుల నుంచి బద్దలు పలగొట్టుకొని వచ్చేసిండ్రు, బద్దలు కొట్టి వచ్చేసిండ్రు. అంటే ఎట్లొచ్చిండ్రు వీళ్ళు? వాళ్ళు నిజంగా సొంతంగా బీసీలకు ఉన్నటువంటి మద్దతుతోటి బరాబర్గా అక్కడ నిలబడగలిగినరు. తర్వాత ఇక్కడ చైర్పర్సన్లు అయ్యిండ్రు.